హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు అయితే గోంగూర రోటి చట్నీ అయితే చేద్దామని ఇంకా గోంగూర అయితే తీసుకున్నాను. ఇంక పొద్దున్నే వస్తే ఇంకా పచ్చిమిర్చి గోంగూర ఉడకబెట్టి ఉల్లిపాయ వేసి నూరాలన్నమాట. ఇంక ఇవైతే కడిగేసాను. గోంగూర అయితే ముందే కడిగేసి పక్కన పెట్టి డేక్షాలు పెడుతున్నాను అనమాట ఉడకబెట్టడానికి. టయానికి అయితే కరెంట్ పోయిందండి వీడియో తీసే టయానికి. ఇంకో ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసి ఉడకబెట్టుతున్నాను అనమాట గోంగూరని అయితే. ఫస్ట్ బాగుంటుంది గోంగూర చట్నీ, రోట్లో నూరితే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి ఒక 2-3 విధాలుగా కూడా చేస్తారు. ఎండుమిరగాయలు, పెద్ద ఉల్లిపాయ వేసి, మళ్ళీ టమాటా, పచ్చిమిర్చి, కారం, పసుపు అవన్నీ వేసి చేస్తారు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి నేను చేసేది ఏంటంటే పచ్చిమిరకాయలు గోంగూర ఉడకబెట్టి పచ్చి ఉల్లిపాయ రోట్లో వేసి నూరి తిరగమాత పెడతారు. చాలా బాగుంటుంది. మూడిట్లో కంటే ఈ పచ్చడి బాగుంటుంది అనమాట. అసలు ఏం కనిపించట్లేదు చూడండి, ఎంత చీకటిగా ఉందో అసలుకి. ఇప్పుడే జస్ట్ కరెంట్ పోయింది. అదేందో నేను వీడియో తీసేటప్పుడల్లా కరెంట్ పోతానే ఉంది. ఇంకా సెల్కున్న లైట్తో కవర్ చేస్తున్నాను అనమాట కొద్దిగా. ఇంకా గోంగూర అయితే ఉడుకుతుందనమాట. గోంగూర అయితే ఉడికిందనమాట. పచ్చిమిరకాయలు కొంచెం ఉడకాలి. ఇంకా గోంగూర తొందరగా ఉడికింది కానీ పచ్చిమిరకాయలు కొంచెం లేట్ పట్టింది అనమాట ఉడకటానికి. గోంగూర అయితే ఉడికిపోయింది. గోంగూర పొయ్యిన పెట్టేటప్పుడు పోయింది కరెంటు. గోంగూర ఉడికిన తర్వాత వచ్చిందనమాట. ఇందాకైతే గోంగూర ఉడకబెట్టాను కదా, అదే డేక్షాలో తిరగమాత కూడా వేస్తున్నాను అనమాట. బాగుంటుంది టేస్ట్ గోంగూర ఉడకబెట్టిన దాంట్లో వేస్తే. పక్కైతే అన్నం కూడా కడిగి పెట్టేసాను అనమాట. బియ్యం కడిగి చాలాసేపు అవుతుంది. కొంచెం బియ్యం నానితే అన్నం బాగుంటుంది కదా, అందుకని నేను ఫస్ట్ నానబెట్టేస్తాను. తిరగమాత గింజలు వేసాను. గింజలు వేగిపోయినాయి. వెల్లుల్లి రెబ్బలు 2, కరివేపాకు. తాలింపు అయితే వేగిపోయింది. గోంగూర అయితే వేసేస్తున్నాను. పచ్చడి అయితే తాలింపు పెట్టేశాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.